నాకైతే చాలా బాధ వేస్తుందండి. ఏంటంటే ఇవన్నీ తలకే బాధ వేసుకుంటున్నా. ఏమండే నాది ఈ ఊరు కాదండి, నాది తెలంగాణ కాదు, నాది ఏ ఊరు, నాది ఆంధ్ర బార్డర్ అండి, నాది అక్కడెక్కడో కర్ణాటక బార్డరు. అక్కడి నుంచి తెలంగాణకు వచ్చే దేనికి మందు రేట్లు తగ్గుంటాయి. ఇక్కడ తెలంగాణలో ముక్కలు మందు చుక్కలు ఫ్రీగా దొరుకుతాయని వచ్చి ఇక్కడికి నాకు రాత్రి నుంచి నాకు తలకి బాధేసుకుంటా. అయ్యా దయచేసి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పేది ఒకటే రిక్వెస్ట్, బీరుల రేట్లు మందు రేట్లు తగ్గియండి. నేను మా రాష్ట్రం వదిలేసి మరీ వచ్చా మీ రాష్ట్రంలోకి. ఎందుకు వచ్చి తెలుగు నేర్చుకున్నా, నాకు తెలుగు రాదు, నాది కన్నడ. అయినా సరే మందు తాగాలని, మందు లేకుండా నేను బతకలేను. నేను పొగులంతా ఏ పని చేసినా ఏం చేసినా నాకు రాత్రి అయితే నాకున్న వీక్నెస్ అది, నేను మందు తాగంటే నేను బతకలేను అంతే. కాబట్టి దయచేసి ఆ మందు రేట్లు తగ్గిండి. ఎందుకంటే పైగా రేపు అదేమో పండగ, అదేంటదే ప్రేమికుడు రోజు కావాలి, పైగా వ్యాలంటైన్స్ డే. నాది లవ్ ఫెయిల్యూర్. ప్రతి ఒక్కడు లవ్ ఫెయిల్యూర్ అయినా ప్రతి ఒక్కడు మందు తాగాలి. లవ్ సక్సెస్ అయినా తాగాలి, ఫెయిల్ అయినా తాగాలి. ఒక లవ్ చేస్తే ఎవరు అమ్మాయిని కానీ చేస్తే తాగాలి, ఏదైనా పని చేసిన తాగాలి. అవును, పెళ్ళైనా తాగాలి, పెళ్లి కాకపోయినా తాగాలి, ఫస్ట్ నైట్ అయినా తాగాలి, మరి అంతే. సచ్చినా తాగాలి, చచ్చిపోవడానికి తాగాలి. అసలు చావడానికి ఎవరు ఏం తాగాలి? మందే తాగాల. కావాలంటే మీరు ఎక్కడ చూడండి, మన దేశంలో మందు తాగి సచ్చినోడే ఎక్కువ. చూసుకోండి మీరు, ఏది సరే ఎక్కడికైనా పోండి. ఆఖరికి లేడీస్, పాపం లేడీస్ కూడా రాత్రి ఎంత బాధపడ్డారంటే, నేను తెచ్చిచ్చిన వాళ్ళకి. నేను వైన్ షాప్, నేను 12 లేస్తే రాత్రి దాకా నేను వైన్ షాప్లోనే పని చేస్తా. నేను వైన్ షాప్ దగ్గర నేను పడుకుంటా, నేను వైన్ షాప్ దగ్గర టిఫిన్ చేస్తా, అన్నం తింటా. నేను వైన్ షాప్ దగ్గర ఉంటా. రోజుకి 10 మంది ఆడవాళ్ళకి ఫ్రీగా సర్వ్ కూడా చేస్తా. పాపం నాకు 10 రూపాయలు 50 రూపాయలు డబ్బులు ఇస్తారు. పాపం లేడీస్ కోసం పెట్టండి. దయచేసి మందు రేట్లు తగ్గించండి. ఎందుకంటే ఈ రోజుల్లో బీర్లు తాగడం అనేది ఏమైందంటే ఒక పెద్ద ఫ్యాషన్ అయింది. కరెక్ట్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే బీరు తాగితే మందు తాగినట్టు లెక్క కాదు. తాగచ్చు, ఎవరైనా తాగొచ్చు బీరు, మీరైనా నేనైనా ఎవరైనా. బీరు తాగితే మందు తాగినట్టు కాదు. లేడీస్ అన్నారు, నేను అన్నా. ఒక అనేది మొన్న అదేంది, మందు తాగితేనే మందు తాగినట్టు లెక్క, బీరు తాగితే మందు తాగినట్టు లెక్క కాదు అనేది. అవునామని చెప్పి కరెక్ట్. అది వాళ్ళు అంటున్నారు, నేను కాదు. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు 10th క్లాస్ వాడు, 5వ క్లాస్ వాడు, అలా గోడవాడు అల్లుడు, ఆ పిల్లడు అందరూ చిన్న పిల్లకాయలు కూడా అన్నారు, ఒరే మందు తాగితే మాత్రం మందు లెక్కరా, బీరు తాగితే అది మందు కాదు, అది జస్ట్ ఊరికి అట్లా టైం పాస్ కదా, అది చల్లపడ్డానికి అంటాడు అందరూ. కాబట్టి అందుకనే కావాలి బహుశా బీరుల రేట్లు కాస్త పెంచారు. దయచేసి బీరుల రేట్లు తగ్గించండి. నాలాగా బీరు తాగకుండా బతకలేనండి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ఈ తెలంగాణలో. అన్న దయచేసి నాలాంటి వాడి కోసం, నాలాంటి పేదోడి కోసం తగ్గానా, మందు రేట్లు తగ్గించడన్నా. నేను బతకలేను, మందు తాగకుండా నేను బతకలేను. దయచేసి బీరు రేట్లు తగ్గించండి. ఏమంటే మీ ఛానల్ అందరూ చెప్పేది ఒకటే, పెద్ద ఛానల్, బీరు రేట్లు తగ్గించండి, లేకపోతే నేను బతకను, నేను ఆత్మహత్య చేసుకుంటా.